అగో అక్క గాలింట్లోకి వేస్తానమేందే? పెళ్లి కార్డు ఇచ్చేస్తానే. ఇప్పటి నుంచే వస్తున్నావా? నువ్వు బాగున్నానా? ఇంకా వారం 10 రోజుల టైం ఉండే. టైం ఉన్నది కానీ ఇంటికాడ టైం పాస్ కాక మా ఫ్రెండ్స్ కి ఇద్దామని వచ్చినే. ఎట్లా బయట వాళ్ళకు బాపుడు నువ్వే ఇస్తారుగా. ఒక్కదాని ఎందుకు పోతున్నావే? ఇంకొకళ్ళు ఎవరన్నా సోపతి పట్టుకొని పోతే అయిపోవుగా. ఎవరో ఎందుకే, నువ్వు రారాదే సోపతికి. అచ్చుడు మా అత్త గాని నువ్వు బజ్జీలు ఏమన్నావు కదా, బజ్జీలు అయితే చేయ మరి. నువ్వు రాకుంటామాయనే బజ్జీలు చేయిపోయే. ఉండేదే వారం 10 రోజులు. మంచిగా పోయే రాక బజ్జీలు తిని అత్తగారింటికి పోతా. చేత్తా తీయి. ఇక చెయ్యనా? ఉండేదే వారం 10 రోజులాయే. అయినా ఈడ పందిలెక్క బజ్జీలు తింటున్నావు గాని ఆడికి ఏమైనా కేవలు చేసి పెడతారా నీకు బజ్జీలు? ఎందుకు వేసి పెట్టాడే? ఆడు బజ్జీలు చేస్తానంటేనే నీ నాన్న మెచ్చిన, లేకపోతే ఆ నన్నమ్మకపోండి నేనేది మెచ్చుతానే. చేస్తాడు ఎందుకేయాడు? బజ్జీల పిండే కలుపుతాడు, నీ ఈపే వాళ్ళకి కొడతాడు, ఎవరికేం తెలుసు? ఈ బల్ కొడితే నేను ఊకుంటా నానే, నాకు కూడా వాళ్ళు కొట్టా చీపు. పలగొడతావు ఎందుకు పలగొట్టావు? అవ్వగారింటి కాడ ఉన్నంత అల్కగా అత్తగారింటి కాడ ఉండదు. అవ్వగారింటి కాడ పులైనా అత్తగారింటికి వెనక పిల్లి కావాల్సిందే. అయితేనే ఆడు పిల్లేదాడు, నేను పులైతేనే. పిల్లైతావో పులైతావో మాజు తట్టి కార్లు అయితే మంచి కచ్చుకపో, ఎవరన్నా తోడు తీసుకపో. సరేనే, నువ్వైతే బజ్జీలు చేసి పెట్టే. మొదలెత్తపో. అయ్యో ఆనే తాత, మన అశోకన్ పెళ్లిగానే డ్రెస్ కొనిచ్చిందా? నువ్వే కొనుక్కున్నావా? ఆలయం కొనిస్తలే, వాడి పిల్లికి బిడి చేయడు, నేనే కొనుక్కున్నా డ్రెస్. అవో డ్రెస్ నువ్వే కొనుక్కున్నావా? అని లంగబాడుక వెవ్వలికి కొనిత్తలేడు, కాక లగ్గం అవుతాంది. కాముండ కొడుకు ఏం కొనిస్తాడు? వాడి పెండాన్ని దాస్తాడు సాదడు. ఏ తాత ఏమైందే? మనవరాలను తాత నా కొంచెం ముచ్చట్లు పెడుతున్నట్టున్నారు. నీ పెద్దలు చుట్టూ పెడతాను బాడికావు డ్రెస్ కొని అంటే కొని సాట కాదు. ఓ తాత 4 వద్దులైతే ఆగరాదే. నీ యొక్క లగ్గం కొద్దిగా అటు ఇటు ఉన్నది. లగ్గం అయిన తర్వాత నీకు డ్రెస్ ఏంది, లుంగి బానీ తువ్వాలి అన్ని పెడతా. మరి డైరీ పెట్టవారా? అసలుడే గాని మహానుభావుడు. ఓరి అక్క, ఇంకా బట్టలు పెట్టినప్పుడు డైరీ పెట్టినానే మా పెడతా, కానీ సాటి పెడతా. ఆ బట్టలలో డైరీ పెట్టినానుకో ఇజ్జత్ మానం పోతుంది. సరే మంచి. సరే గాని అద్దాలు పెట్టుకునేట పోతానవేందిరా గుడ్డోడా? గుడ్డు నేను కాదే, గుడ్డుదాని నువ్వు. కళ్ళు కనిపించలేవానే, చేతిలో కాట్లు ఉన్నాయి. ఆహా, భలే ముస్తాబైతావు పో. కార్ల మంచితందుకు ముందుగాలే పోతున్నావుగా. బాగా ఎగురకు మరి లగ్గం అయ్యాక, లగ్గమైనాక ఎగిరేవు గాని. గదే ఉన్నదే గోస. లగ్గం అయ్యాక నమ్మకం లేదు, ఉంటుందో ఇచ్చుకపోతుంది అని. అందుకే పెద్ద అడవిడి చేస్తలేను. చేయకు పెళ్లి చూపుడు అప్పుడే కింది మీద వేసింది. పెళ్లి బిడ్డలు ఎక్కినాక ఇట్లా జగ్గుపిందనుకో నువ్వు బగ్గు అంటావు. ఏ నువ్వు ఉండే శుభమాను శుభలేఖ వంచబోతే నువ్వేందే పిల్ల డాన్స్ అడవుతాను. నేనేం అడ్డమత్తలేను కానీ పో. అరే గుడ్డోడా, అద్దాలు ఇటీ నాయి. ఇగో తీసుకో. లగ్గానికి ఇసోటి 10 కొంటేనే నా 20 కొనుకోరా నువ్వు. ఆనే తాత ఈడేందంత గిట్లా చేస్తాడు పిస అద్దాలు నాయ పెట్టుకొని పోతాడు బిత్రోడు. అశు పోరి మా ఇంటికాడ కోలేలు ఏమో షో అనుకుంటానేంది? షో అంటలేనే, అశు అంటన్నా. ఓ అశు అని పిలిచినవా? నాకు షో అన్నట్టు వినబడ్డదే. సరే గాని ఏమో పట్టుకొని వచ్చినవేంది? గులాబ్ జాములు తింటావా? ఏ జోకే, గులాబ్ జాములు అయితే ఇట్టేదన్నా బాక్స్ పట్టుకొని వచ్చేదానివి, ఏమో పేపర్లు పట్టుకొని వచ్చినావు గానీ కొంపదీసి జనాభా లెక్కలు గిట్ట నువ్వే రాస్తానవేంది? గా జనాభా లెక్కలు వేయడానికి నేనెందుకు వస్తానే? పెళ్లి కార్డులు చేయడానికి వచ్చిన. ఎవరి పెండ్లే? మీ చెల్లదా? అక్క గాంధీ చెల్లెకి ఏడికెళ్ళి అవుతుందే? నీకేమన్నా మెంటలా? నాదే లగ్గం. పోరి ఒక్క ముచ్చన్న చెప్పలేదేంటి? పిల్లగాడు మంచోడేనా? మంచిగా ఉంటాడా మరి? పిల్లగాని ఫోటో గిట్లా చూపించారనుకో గీని వేసుకుంటున్నావా అని చెప్తుంది. ఇంకేదో చెప్పి కవర్ చేయాలి. పిల్లగాడు మంచోడే, ఉన్నుడు కూడా మంచిగా ఉంటాడు. సరే గాని పిల్లగాడు ఏం పని చేస్తాడే? ఏమన్నా భూమి జాగా ఉందా? ఉందే 10 ఎకరాలంతా. ఏంది 10 ఎకరాలు ఉందానే? అబ్బా అరిక, నువ్వు రాని లెక్క బతుకుతావే. సరే గాని ఆ భూమి మెయిన్ రోడ్కుందా లోపలికుందా? రాయపట్నం బ్రిడ్జి కింద ఉందే. ఏంది రాయపట్నం బ్రిడ్జి కింద ఉందా? అవన్నీ నీళ్ళే ఉంటాయి గానీ పొలం ఎట్లా చేస్తారే? గంగ నీళ్ళు ఎప్పటికత్తాయా అనే? ఎండాకాలం ఇనికయా, ఇనికినాక పొలం చేస్తారట. ఆ గంగల నీళ్ళు ఇనికై మీరు పొలం చేయరు గాని
పిల్లగాడి ఫోటో చూపెట్టే మంచిగా ఉన్నాడో లేడో చూస్తా. ఏందే ఫోటో చూపెట్టమంటే ఏమో ముక్కిర్తాను. మంచిగా ఉంటే గిట్ట నెడిగిట్ట లేపుకపోతానేంది చూపెట్ట. ఇప్పుడైనా చూపెట్టడైనా ఎప్పుడైనా చూసుడైనా చూపిస్తా, ఏం చేస్తా. సరేనే. ఓ కొడుకా గీ కర్రచొకడానే ఇది మనూరే గానే ఏమో రాయపట్నం బిజ్జి కింద 10 ఎకరాల భూమి ఉందని అరుకుతానమేం దారిక. వాళ్ళ అమ్మమ్మల దాటనే బ్రిడ్జి కింద ఉన్నదాటనే. నీ ముఖం పో గాళ్ళ అమ్మమ్మలది మీకెట్లా దక్కుతుంది. అయినా గీనెల మొక్క పొండి ఎట్లా చేసుకుంటానవే నువ్వు. నేను చేసుకోకపోతునే దీనికి అంతటి కారణం మా వాళ్ళే. అసలు ఏం జరిగిందే? ఏం జరిగిందా? పెళ్లి చూపులేమో గాని జోర్దార్ రెడీ అయినావు గాని. ఇక బావ చూసినాక ఫ్లాట్ కావద్దానే. ఆల్రెడీ ఫోటో చూసినప్పుడే ప్లాట్ అయ్యే, మళ్ళీ చూసి ప్లాట్ అవడేందుకే? బావ ఫోటో చూసి నేను ఫ్లాట్ అయినా గాని బావ ఫ్లాట్ కావద్దానే, అందుకే తయారైనా. హే అందాల చుక్కల లేడి నా దీపి చక్కెర కేడి ఇన్నాళ్ళకి దర్శనమిచ్చింది. కానీ బావ ఫోటోలా మస్తున్నాడు గానే. నీకన్నా నేను ఇట్లా పెద్దదాన్ని అయిందనుకో నేనే వేసుకుందును. ఆ ఛాన్స్ నీకు లేదు కదా, ఎందుకంటే నీకన్నా నేనే పెద్దదాన్ని కాబట్టి బావని నేనే వేసుకుంటా. సరే సరే బావోళ్ళు వచ్చే టైం కూడా అయింది, మంచిగా రెడీగాను, నేను కూడా రెడీ అవుతా. సరేనే, నాకన్నా ఎక్కువ తయారు కాకు. ఆనే ఒక 4-5 పెద్ద మనుషులు తీసుకొస్తా అయిపోగానే. ఓ పిసోడా, పెద్ద మనుషులను తీసుకురాందే నయ్యన్ రా. ఒకవేళ పిల్ల నచ్చలేదని వేయిందనుకో వాళ్ళందరం కూడా నీ మానం పోతుంది. నా ముందంటే ఏం కాదు కానీ. హే పిసానా గట్లెందుకైతే ఆల్రెడీ వాళ్ళకి ఫోటో పంపించిన. ఎట్లుండి ఫోటో అనుకున్నావు? మంచిగా తెల్ల ఉన్న ఫోటో, ఫిల్టర్ ఉన్న ఫోటో పంపించిన కాదట్లా. అందుకే రా పెళ్లి సూపులకు రమ్మన్నారు. నీ ఒరిజినల్ ఫోటో ఇట్లా పంపిస్తే అట్లా వాడు అటే ఇంటికొమ్మందురు. అంటే ఇప్పుడు ఆ పిల్ల నన్ను మెచ్చదంట వానే. ఏమో ఇక దేవునికి తెలుసు, ఈ రాత ఎట్లుంటే గట్ల జరుగుతుంది. పోదాం. కావాలని మొక్కుయే, అసలే ఇది 61 సంబంధం. మొక్కుతుందా? రాను మీ గురించి ఎదుగుతానా రాను కూర్చో. మీరిద్దరు వచ్చింది మీ అమ్మ బాబు కానీ పెద్ద మనుషులు ఎవరు రాలేదా? ఇది కూడా కవర్ చేయి. ఈ పెళ్లి సంబంధం ఓకే అయినాక మా వాళ్ళు అందరూ వస్తారు అట్నే. ఇప్పుడు మేము ఇద్దరమే వస్తున్నాం. సరే బుజ్జి అక్కని తీసుకురా. అక్క ఒకసారి తలకెత్తి చూడే. నేను చూడనే, నాకు సిగ్గు అవుతుంది. ఒకసారి నువ్వు చూసినావు అనుకో నీ సిగ్గు అటే వీకుతుంది. చూడు. ఇదేందే ఫోటోలో తెల్లగా ఉన్నాడు, ఇక్కడ కర్రగా ఉన్నాడు. ఇదేందే ఫోటోలో ఎత్తుకెత్తు మస్తున్నాడు, ఇక్కడేంది పొట్టిగా ఉన్నాడు, నీ భుజాల కాడికి రాడు. అవునే, నేను వేసుకోను. అమ్మో గట్లనకే. బాపు అమ్మ లేకున్నా కూడా మనల్ని మంచిగా పెంచిండు. బాపు పరుగు పోతుంది. బాబు పోతేంది, బాబు పరుగు పోతేంది. నాకు నచ్చిన వేసుకుంటా, నేను ఇన్ని వేసుకోను. అట్లానకే బాపు ముఖం చూడే ఒకసారి. నీ అవ్వ ఎప్పుడు గింతే. సరే చేసుకుంటది. పిల్లగాడు ఏం చేస్తాడు అడుగుర్రే. పిల్లగాడు ఏం చేస్తాడు? పిల్లగాడా పెద్ద పని చేస్తాడు. పిల్లగాడు లేనిది పెళ్లి కూడా చేసుకోరు ఎవరు. పిల్లగాడు పంతులా ఏంది? అయ్యగారు కాదు మావాడు టెంట్ అయ్యబోతాడు. టెంట్ పోతాడా? ఓ పోరి ఏమైంది? ఈ పెళ్లిల సీజన్ లో ఒక్క పెళ్లికి 20-30 వేలు మిగులుతాయి. నువ్వు టెంట్ కింద ఉండి బతకచ్చే. సరే చేసుకో. ఇంకా చెల్లె నేను నచ్చిన అడిగే ఒకసారి. అడుగుతావు. మా పిల్లగానికి మీ పిల్ల నచ్చింది, మీ పిల్లకు మా పిల్లగాని నచ్చింది, ఒకసారి అడుగుర్రి. సరే బుజ్జి మా నచ్చిండు
కానీ నాది ఒక కండిషన్, రోజు నాకు బజ్జీలు చేసి పెడతా అంటేనే చేసుకుంటా. బజ్జీలేంది, రోజు బిర్యానీ చేసి పెట్టమన్నా చేసి పెడతా. నీకు షాయినే పెట్టరాదు, బిర్యానీ చేస్తావారా నువ్వు? ఆగే నల్ల మొగదానా, నువ్వే ఈ చోట తట్టునోగా ఆగు. సరే కానీ పిల్లగా మీకు ఏమైనా భూమి ఉందా? భూమి ఎందుకులే, ఉన్నది చెల్లె. భూమి ఎంతుందో చెప్పే. మాకు 10 ఎకరాల భూమి ఉన్నది. ఏడుందో కూడా చెప్పు. రాయపట్నం బ్రిడ్జ్ కింద 10 ఎకరాల భూమి. ఏంది 10 ఎకరాల భూమిమా? అది కూడా రాయపట్నం బ్రిడ్జ్ కిందనా? భలే డిమాండ్ ఉంటది. అయితే మా బిడ్డ మంచిగా అవుతుంది. ఇంకేంది, చేసుకో. సరే చేసుకుంటా. ఓహో ఇట్లా జరిగిందా? సరే ఎప్పుడైనా పెళ్లి చేసుకునేనాయే, ఈడైతే ఈడాయి చేసుకో. ఇంకా 2 ఏళ్ళు అయితే నువ్వు ముసల్దానం అయితే నిన్ను కూడా వాడు చేసుకోడు. నేను ముసల్దాన్ని అవ్వడేందే, చూడు ఎంత అందంగా ఉన్నానో ఎంగుకున్నానో. ఓ పోరి, ఎంత అందంగా ఉన్న పువ్వైనా ఆడిపోక తప్పదు, ఎంత అందంగా ఉన్న అమ్మాయి అయినా ఆంటీ కాక తప్పదు. నువ్వు పెళ్ళైనాక ఆంటీవే. నువ్వు కూడా అయితే కదా లగ్గమైనాక ఆంటీ. ఎవరైనా ఆంటీ అయితేనే. సరే గాని కాటిచ్చిపో. ఇచ్చిపోడు కాదే, నేను నీకు ఇస్తా, నువ్వు నాతో రా, అందరు కార్డులు ఇచ్చేద్దాం. అబ్బా నేను రానే, నాకు పని ఉన్నది. ఎప్పుడు పని అంటే వేందే, నీ లగ్గం అప్పుడు నేను రానా? అత్త ఏమైతుంది? లగ్గమైనాక నువ్వేడికెళ్ళి వస్తావే? ఏం మా అత్తనే రాలేవే, 1 గంట సేపు బంచితే అయిపోతుందా? సరే పా మరి. ఇయ్యో కార్డు తీసుకో. దా. అరే ఓషిని, ఆకులు ఉడుతున్నావేంద్రా? ఆకిలు ఉడతలేను రా, చీపిరి ఖరాబ్ అయింది, దాన్ని మంచిగా చేద్దామని చూస్తాను. అరే ఇప్పుడు నిజం చెప్పురా. అంటే మా అమ్మ పత్తెర వేయిందిరా, వచ్చే వరకు ఇల్లాకిలు ఉడిచి బోల్దోమన్నదిరా, అందుకే ఉడతాన్న. అందుకే నా లెక్క లగ్గం చేసుకోవాలిరా. వచ్చిన పిల్లలు ఉడుతుంది, అండుతుంది, అన్ని పనులు చేస్తుంది. మంచిగా మనం తిని సాప్పుడేగా వండచ్చు. నీకు లగ్గమేందిరా? అయినా కానీ నీకెవరా పిల్లనిచ్చేది? హే అరే వెంకీ, నేను నీ లెక్క కాదురా. నీకు ఇవాళ ఒక్క సంబంధం వచ్చిందారా? నాకు చూడరా బొచ్చడి సంబంధాలు వచ్చినాయి, కానీ అందులో ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. ఇక అది కూడా ఇక పోరి భద్రంగా చేసుకుంటున్నారా. ఎందుకంటే నా లైఫ్ ఇచ్చేద్దామని చూస్తున్నామ్మా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంది ఆ పోరి నిన్ను చేసుకుంటాను బతిలాడిందా? నాకెందుకో డౌట్ కొడుతుందిరా. అది పోరి కాదు కావచ్చు, నాకు తెలిసి ఆంటీ కావచ్చు. అరే ఇంత పుట్టువాడు పుట్టి ఇంకా ఆంటీ చేసుకుంటానరా పోరే. అరే ఆంటీ అంటే నేను ఇవరకు లగ్గం చేసుకున్న వాళ్ళు అంటలేను, దానికి 40-50 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు అంటన్నా. అందుకే అది నేను చేసుకుంటా అంటుంది కావచ్చు. అరే పెళ్లి చూపులు అయినా ఆల్రెడీ మొక్కలు కూడా చూసుకున్నారా? డేట్ ఫిక్స్ చేసుకున్నాం పెళ్లికి. ఏంది కార్లు కాదా? ఓరి అక్క పెళ్లి కాడ పెట్టుకున్నారా? ఇక నీకు కూడా లగ్గం అవుతుందారా? ఇక ఉన్నోని నేను ఎక్కువనేరా. ఈ అవ్వ మంది ముందట నా మానం పోతుందిరా. అరే అశోకు ప్లీజ్ రా, నాకు కూడా ఒక పోరిని చూడరా. పోరి అయినా మంచిదే, లాస్ట్ ఆంటీ అయినా మంచిదేరా. అంటే పెళ్ళి అయిన వాళ్ళు కాదు, 40-50 సంవత్సరాలు ఉన్నా మంచిదే. నీ గంత గతి అందరూ ఏం పట్టిందిరా? ఇగో పెళ్లికి రా, పెళ్లికి వచ్చిన కూడా బొచ్చల మంది పోరులు వస్తారు. అందులో ఒకరిని చూసుకొని సెలెక్ట్ చేసుకుందా. అరే ఈ ఐడియా ఏదో మంచిగా ఉందిరా. అయినా కానీ మా కులపొల్ని లగ్గానికి వస్తారా? ఎందుకంటే నీ ఆశ ఉంటోనికే వేసుకుందానే డ్రైవర్ లేదట కానీ జిన్ ప్యాంట్ కావాలన్నారట. అరే చేసుకుందంటే పోరే దొరుకుతలేదు, నీ కులంతో ఏం ప్యాంట్ రా? మనందరం ఒకటే కులమేనే. ఇది కూడా నిజమేరా, కులంతో మనకెందుకు, మనకు అమ్మాయి అయితే అయిపోయా. సరే ఇగోరా కార్డు, పెళ్లికి రా. అరే పెళ్ళికేందిరా, ఇప్పటి నుంచే నీతో కార్డ్స్ వంతదందుకు వస్తారా? ఎందుకురా? ఎందుకంటే కార్డ్స్ వంచేటప్పుడు మీ ఇండల్లా వాళ్ళని పోరులు ఉండరా, మెల్లగా సెలెక్ట్ చేస్తే ఇప్పటి నుంచి ఇప్పంచలేనయ్యా. దా నాడు కార్డు పెట్టు. నీకోసం మేము ఈ పాతింటికి పోయేస్తానమన్నా. ఏంది మా పాతింటికేరా? ఎందుకు, ఏం పని?
నా లగ్గం అన్నా లగ్గం పత్రిక ఇద్దామని వచ్చిన. అంత మంచిగానే ఉంది కానీ పిల్లగాడే నల్ల ఉన్నాడు. నల్లగుంటేంది పిల్లగానికి నచ్చితే అయిపోయి మధ్య నీకేమైతుంది? నాకు తెలిసింది నువ్వు నల్ల ఉన్నవానే కదా ఆ నేను కేసుకొస్తావు. ఆడు గిడనకే నల్ల మొక్క పోడు. నువ్వు ఆగరాదే, ఏవో నువ్వు వేసుకున్నాడు ఏ పడుతుంది. ఏ చెల్ గాకారం నేనెందుకు వేసుకుంటానే? అబ్బో నీకు దొరకక నల్ల మొక్క పొడి దొరికిందేమో గాని నువ్వు బాగానే అవుతలేవుగా భూమి మీద. నువ్వు బాగే అన్న, ఇగో నా లగ్గానికి రాయే. సరే గాని పిల్లగాడు ఏం పని చేస్తాడు? ఓ పెద్ద నౌకరు చేస్తాడు. నౌకరు అంటే సాఫ్ట్వేర్ ఏంది? కాదన్నా. డాక్టరా మరి? కాదు అన్నా. మరి లాయరా? కాదన్నా. డాక్టరా? కాదు. ఇంకేం పని చేస్తాడు? అది అది ఏంటయ్య పోతాడు. ఎప్పుడైతే నీ జీవితంలో సమస్య వస్తుందో ఒకటే అనుకోవాలి, అంత మంచిగానే ఉంది కానీ పిల్లగాడే నల్ల ఉంటాడు. నల్లగుంటేందే మనసు మంచిది. నీ ముఖం మనసు ఇయ్యలేరే పెట్టాన పోతే మనసుని చూస్తలేరే మనిషి ఎట్లున్నాడు అని చూస్తారు. మాకేందే మేము బండి మీద పోతే చిలుక గోరింక లెక్కుంటాం. అడు నల్ల గోరింకనే. అబ్బా అశు అని వేసుకుంటానని నీ కుళ్ళు కదానే. అప్పటి నుండి నల్లగుండడు అంటానా. అయినా గిట్లా జిష్టి తలగాల నీ పలగొడతా. నేను అక్కని బాగా చెప్తాను, నీకు కూడా నల్ల మొగడే వస్తాడు పో. అత్తరా అని గాని నువ్వైతే దీని పెళ్ళికి రా. ఆ నల్లోని చూడవా? అచ్చు నీకు దండం పెడితేనే నా ఇజ్జత్ దియ్యకే. ఇక్కడ అన్నావు కానీ ఇంకొక అనకే ప్లీజే. సరే కదా అన్న పెళ్ళికి రాయే. అత్తాక అరే వంశీ, మా అశోక్ గారి పెళ్ళి మరి రావాలా కంపల్సరీ? మర్చిపోకండి. అరే మరి డాక్టర్ మాట్లాడిపోయినా మనోడ కిరాయి తక్కువ వేసుకుంటాడు, మంది నేను మెక్కుపోతే అయిపోతుంది. చీపాకి ట్రాక్టర్లో పోతారా? సర్వీస్ బస్ మాట్లాడినా సరే పెళ్ళికి రారా? ఓకే మంచిగా ఎట్లుంటారా మోగ ట్రాక్టర్లో పోతారా? మేకప్ రాలితే ఎన్ని కొత్తానా వీకానా? గ్రాండ్ వేసుకోవాలరా బాయ్, ఎంతమంది రాని.